ఇది సరోజా సేవా ఫౌండేషన్ పెడుతున్నాము. నేను సరోజా సేవా ఫౌండేషన్కి ఆసరాకి నేను ప్రెసిడెంట్ని. జనరల్గా నా పేరు చెడిపోతే వెంకటేశ్వర. ఇది బాగుంటుందని బసవతారకం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వాళ్ళతో చేయాలని ఎంత ఖర్చు అందరికీ నమస్కారం. చాలా మంచి కార్యక్రమం. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సరోజా ఫౌండేషన్ అని చిరుపతి వెంకటేశ్వర గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఎంతో ఖర్చుతో కూడిన పని అయినా కానీ ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ క్యాన్సర్ పరీక్ష వెహికల్ని ఇక్కడికి తీసుకొచ్చి పేద ప్రజలకి ఈ యొక్క ఇది చాలా ఖర్చుతో కూడిన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని టంగుటూరు గ్రామం వరకు తీసుకొచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఫౌండేషన్ ద్వారా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ సెలవిస్తున్నాను. కార్యక్రమ నిర్వాహకులు చిరుపతి వెంకటేశ్వర గారు, కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ గ్రామ సర్పంచ్ పెద్దల గౌరవనీయులు నెల్లం జయబాబు గారు, సింగిల్ విండో అధ్యక్షులు హరిబాబు గారు, అలాగే సామాజిక కార్యకర్త మన రాజకమ్మయ్య గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్లు అందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు. ఇది టంగుటూరు గ్రామానికి చాలా అరుదైనటువంటి అవకాశం. వాస్తవంగా మెడికల్ క్యాంప్ అంటేనే ప్రజా ప్రయోజనాలు చేసే కార్యక్రమాలు. గతంలో మెడికల్ క్యాంపు ఇది క్యాన్సర్ క్యాంపు నిర్వహించినప్పుడు అనూహ్యంగా ఊహించినటువంటి వాడు కొంతమందికి ఆ రోజు వ్యాధి ఉండట్లుగా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి. వాడు వ్యాధి నిర్ధారణ కావడం వల్ల సేవ్ అయ్యాడు. లేకపోయిందంటే అదే వ్యాధి కనుక అలాగే ఉన్నట్టయితే వాడు కాస్త ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేటువంటి వాళ్ళు. ఉచిత వైద్య శిబిరాలు అనేవి ప్రజా ప్రయోజనాలు ఉద్దేశించి చేసేటువంటివి కాబట్టి ఈ క్యాంపుల్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా మంచి అవకాశం. ముఖ్యంగా ఈ క్యాన్సర్ క్యాంపులు అనేవి చాలా చోట్ల ఎక్కడ కూడా జరగవు, కానీ ఇది అరుదుగా ఇది రెండో క్యాంపు. ఒకటి ఇదివరకే క్యాండిపోర్ట్లో నిర్వహించాం, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇవి చాలా ఉపయోగం కాబట్టి మిగిలినటువంటి ప్రజలు కూడా అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు. టంగుటూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నాకు గూడూరు సత్యనారాయణ కమ్యూనిటీ ఫౌండేషన్ హైదరాబాద్ నుంచి గత 3 సంవత్సరాలుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళతో కలిసి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ రాజేషన్ 3 సంవత్సరాలుగా జరుగుతాం. పెద్ద మహమ్మారి క్యాన్సర్ అనేది మనవాళ్ళు పోయేది పోకుండా అన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే మేము దీన్ని ఏదో ఒక విధంగా దీన్ని నివారణ ఉపాధ్యాయ కానీ ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ జిల్లాలో కనీసం 4-5 రోజుల నుంచి ఇక్కడే ఉన్న క్యాంపెయిన్ అందరూ వచ్చి వీలైనంత వరకు సద్వినియోగం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ క్యాన్సర్ బారిన పడకుండా, క్యాన్సర్ అనేది ఏదైనా ఇబ్బంది ఉంటే బసవతారకంకి వెళ్ళి మన దగ్గర నేను జ్యోతి. మేము బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఇక్కడ టంగుటూరు విలేజ్లో మనం ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము. క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ నిర్ధారణ కేంద్రం. అంటే బయటికి మనకి లక్షణాలు లేకుండానే కొన్ని పరీక్షలు చేసి క్యాన్సర్ని ముందుగానే గుర్తించగలడానికి ఒక ప్రయత్నం అన్నమాట. సో మనం ఇందులో ఏం చేస్తామనంటే ముఖ్యంగా మహిళల్లో వచ్చే కామన్ క్యాన్సర్స్
రొమ్ము క్యాన్సర్, అట్లాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి పరీక్షలు చేస్తారు. అట్లాగే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో మనకి ఏదైనా చిన్నగా తేడా అనిపించినా, అనుమానం అనిపించినా మామోగ్రఫీ అవైలబుల్ ఉంది బస్లో. మామోగ్రఫీ చేసి ఏ అనుమానాస్పదమైన క్యాన్సర్ లాంటివి ఉన్నా కూడా హాస్పిటల్కి రిఫర్ చేయబడుతుంది. అట్లాగే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ పరీక్ష పాప్స్మియర్ ద్వారా మనం క్యాన్సర్ని స్టేజ్ 1లో గుర్తించగలుగుతున్నాం. సో ఇలాంటి చిన్న చిన్న పరీక్షల్ని క్రమం తప్పకుండా చేసుకోవడం ద్వారా మనం క్యాన్సర్ అనే పెద్ద రోగాన్ని ముందుగానే గుర్తించి సులభంగా ట్రీట్మెంట్ని పొందగలుగుతున్నాం. సో ఈ క్యాంప్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి టంగుటూరు గ్రామంలో, టంగుటూరు పట్టణంలో క్యాన్సర్ గురించి అవగాహన మరియు నిర్ధారణ శిబిరం కోసం వచ్చాము. ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో క్యాన్సర్ పట్ల చైతన్యం కలిగడం. సో మీరు చూస్తున్నారు, ఇది మా క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వ్యాన్. ఇది ఆల్మోస్ట్ మేము క్యాంప్ ఒక 25 years నుంచి చేస్తున్నాము, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్. ఈ బస్సులో మనకి అత్యాధునికమైన ఎక్విప్మెంట్ ఉంటాయి. అంటే మ్యామోగ్రఫీ, రొమ్ము గడ్డల పరీక్ష, అల్ట్రాసోనోగ్రఫీ, తర్వాత ఎక్స్రే ఉంటాయి. అట్లాగే ఆడవారికి లోపల ప్యాప్స్మియర్ అని ముఖ్యమైన టెస్ట్ ఉంటుంది, అది కూడా ఉన్నది. ఈ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం, వాళ్ళ జీవనశైలిలో మార్పులు ఎట్లా కలిగేయడం అనే దాని గురించి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అట్లా రొమ్ము పరీక్షలు ఎట్లా చేయాలి అది కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.